హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మేమైతే ఈరోజు కోటి దీపోత్సవానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ గాజుల రామారంలో 5 days అయితే కోటి దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము వెళ్ళాలి అని, కానీ ఈసారి అయితే ఇంకా మాకు దగ్గరలోనే ఉంది కదా అని వెళ్తున్నాము. మ్యారేజ్కి ముందు కూడా మేము ఉన్నాం కదా హైదరాబాద్లో. అప్పుడు కూడా నేను మా సిస్టర్ రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు వెళ్దాం అనుకున్నాము, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది, ఎట్లా రావాలి ఏంటి అని చెప్పేసి అయితే వెళ్ళలేదు. కానీ ఇలాంటి కార్యక్రమంలో ఒక్కసారైనా పాల్గొంటే బాగుంటుందని ఎప్పటి నుంచో అనిపించేది. కానీ ఇంక ఇప్పుడైతే మాకు దగ్గరలోనే పెట్టారనమాట. గాజుల రామారంలో 5 రోజులైతే జరిగింది. మేము 2వ రోజు అయితే వెళ్ళాము. మార్నింగ్ హోమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం వచ్చేసి కోటి దీపోత్సవం జరుగుతుంది. 6 నుంచి ప్రోగ్రామ్స్ అట్లా జరుగుతూ ఉన్నాయి. కల్చరల్ యాక్టివిటీస్, కూచిపూడి, భరతనాట్యము, అలాగే కొన్ని డాన్సెస్ అట్లా జరుగుతూ ఉన్నాయి. తర్వాత అమ్మవారి పూజ అట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది 2nd day కదా, ఆ రోజైతే అమ్మవారికి గాజులతో పూజ చేశారనమాట. గాజుల రామారంలో చిత్తారమ్మ అనే అమ్మవారు బాగా ఫేమస్ అనమాట. అమ్మవారికి 1,00,000 గాజులతో అయితే పూజ చేశారు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత దీపములు అన్నీ వెలిగించిన తర్వాత లాస్ట్లో అయితే ఆడవాళ్ళకైతే ఆ గాజులు అయితే ఇచ్చారనమాట. కాకపోతే నేను లాస్ట్ వరకు ఉండలేదు, అంటే ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత అయితే వెళ్ళిపోయాము. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాము. వాళ్ళు అసలు ఉంటారా అనుకున్నాము. వాళ్ళు ఉండకపోయినా వాళ్ళని పంపించి నేను ఉందాంలే అనుకున్నాను, కానీ లాస్ట్ వరకు అయితే ఉన్నారు. ఇంకా పిల్లల చేత కూడా దీపం అయితే వెలిగించాము. ఇక్కడైతే విఐపి పాసు, స్పెషల్ పాసు, అట్లా ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది. ఆ పాసులు అయితే ముందే తీసుకోవాలి. మేమంటే ఇంకా ఎలాంటి పాసులు అయితే తీసుకోలేదు. అంటే పాస్ తీసుకుంటే మార్నింగ్ హోమం అవన్నీ దగ్గరుండి జరిపించుకోవచ్చు. అలాగే కూర్చునేది కూడా ఎదురుగా అట్లా కూర్చోవచ్చు. మేమైతే ఇంకా ఫ్రీ ఎంట్రీకి అయితే వెళ్ళాము. ఇంక ఇట్లా అయితే అందరూ కూర్చున్నారు. ముందే ఇట్లా అన్ని దీపాలు అయితే వాళ్ళే సెట్ చేసి ఉంచుతారు. మనమైతే ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, కోటి దీపోత్సవం జరుగుతూ ఉంటాయి కదా కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే మనకు అంత మంచి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇంకా అందరితో కలిసి వెలిగిస్తే ఇంకా మంచిగా జరుగుతుంది కదా. ఒకళ్ళు చేసే కన్నా 10 మంది చేస్తే ఆ కార్యక్రమం చాలా శుభప్రదం అవుతుంది. కాబట్టి ఇక్కడ కోటి దీపోత్సవంలో అయితే చాలామంది అయితే పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ వినాయకుడిలాగా ఒక అతను అయితే ఇట్లా వేసుకొని తిరుగుతూ ఉన్నారనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మేమైతే ఇంకా 6:30కి వెళ్ళాము. పిల్లలు ఉంటారో లేదో ఒక 1/2 hour ఉంచి తీసుకొని వెళ్ళిపోదాంలే అనుకున్నారు. కాకపోతే ఇంకా ఉన్నారు చాలాసేపు అని. ఇక్కడ ఇంక మనకేంటంటే స్టేజ్ మీద పక్కకున్నాం కదా, కనిపించదని ఇలా స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. 2 స్క్రీన్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అందరూ కూడా చాలా భక్తితో అయితే పూజ అయితే చేశారు. ఇంకా చిత్తారమ్మ తల్లికి అయితే పూజ చేశారు. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా అందరూ అయితే బాగా వేశారనమాట డ్యాన్స్. ఇట్లాగా మనం పిల్లలకి ఏదన్నా ఇట్లా నేర్పించుకుంటే ఒక స్పెషల్ యాక్టివిటీ కింద ఉంటుంది కదా. మా పాపకు కూడా కూచిపూడి నేర్పిద్దామని సమ్మర్లో అయితే పంపించాము. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా 1 month అయితే వెళ్ళింది. ఇక్కడ స్కూల్కి వెళ్ళి మళ్ళీ క్లాసెస్కి వెళ్ళాలంటే వెళ్ళట్లేదు. ఇంకా అందుకని సమ్మర్లో మళ్ళీ పంపిద్దాంలే అని ఊరుకున్నాము. కంటిన్యూగా కనుక పంపిస్తే పిల్లలకి చిన్న ఏజ్లో నేర్పించినవి బాగా వస్తాయి అన్నమాట. నాకేం బాగా ఇంట్రెస్ట్ మా పాపకు నేర్పించాలని. తనేమో ఇంకా వెళ్ళనులే అంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా సమ్మర్ అప్పుడు పంపేయచ్చులే అని ఊరుకున్నారు. ఇంకా పూజా కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. అలాగే కోలాటం కూడా వేస్తున్నారు స్టేజ్ కింద. తర్వాత మళ్ళీ స్టేజ్ పైన కూడా వేయించారు. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలాగా. చూడండి, అన్నీ మనం ఈ స్క్రీన్లో అయితే చూడవచ్చు. మనకి ఎదురుగా స్టేజ్ హైట్లో ఉండటం వల్ల కనిపించట్లేదు అన్నమాట. అందుకని ఈ 2 sides ఇట్లా పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. మేమైతే ఇంక ఈ స్క్రీన్లోనే చూసాము. ఎందుకంటే మనం చాలా డౌన్లో ఉన్నాము కదా, స్టేజ్ హైట్ అనేది కనిపించదన్నమాట. చైర్లో కూర్చుంటే కొంచెం కనిపిస్తుంది ఎదురుగా. ఇక్కడ ఏంటంటే సైడ్కి ఉండటం వల్ల మనకి అంత క్లియర్గా అయితే కనిపించదు. అందుకని చెప్పేసి ఇలా స్క్రీన్లో అయితే చూస్తూ ఉన్నాము. పిల్లలు కూడా గొడవ చేస్తారేమో అనుకున్నాము, కానీ గొడవ ఏం చేయలేదు. కొంతసేపు అయితే ఇంకా ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. మేము ఏంటంటే వెంటనే వెళ్ళిపోదాంలే అని పిల్లలకి ఇంకా ఫుడ్ కూడా పెట్టుకుని వచ్చాము. ఇంకా మధ్యలో వాళ్ళ డాడీ ఒకసారి వెళ్ళి వాటర్ అని చాక్లెట్స్ అయితే తీసుకొస్తే ఇంకా అవైతే తింటూ ఉన్నారు. ఇక్కడైతే వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు అన్నమాట. 10 years బ్యాక్ అయితే మేము వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాము. కోటి దీపోత్సవానికి ఇప్పుడైతే కుదిరిందనమాట.
దేవునికి అంటూ ఉంటారు కదా, దేవుడి ఆజ్ఞ అనేది ఉండాలి అని. అప్పుడు చాలా ట్రై చేసాం, కానీ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అయిపోయేసరికి 9 అయిపోతుంది. మళ్ళీ అప్పటి నుంచి మనం ఉండే ప్లేస్కి రావాలంటే నైట్ టైం ఆడపిల్లలు భయం అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ప్రతి సంవత్సరం అయితే జరుగుతూ ఉంటుంది కదా హైదరాబాద్లో. ఈ వీళ్ళైతే ఇక్కడ గాజుల రామారంలో అయితే ఫస్ట్ సారి పెట్టారనమాట 5 days. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎక్కువ రోజులు అయితే పెడతారేమో, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, ఇట్లా పెడితే ఇట్లా ఉంటుందని. జనం అయితే బాగా వచ్చారండి. ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు, మనం ఏదన్నా తెలియకపోయినా అడగచ్చు, వాళ్ళే ఇంకన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ టాయిలెట్స్కి వాటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే వాటర్ ఏదన్నా కావాలన్నా కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ దీపాలు వేసి ఆయిల్ కానీ ఒత్తులు కానీ మొత్తం వాళ్ళే అరేంజ్ చేసి ఉంచుతారు. మనం వెళ్ళేసి జస్ట్ దాని చుట్టూ కూర్చోవటమే అనమాట. ఎక్కడికక్కడికి సెట్ చేసి ఉంచుతారు. అవి సెట్ చేసిన దగ్గర చుట్టూ రౌండ్గా అందరు కూర్చొని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వెలిగిస్తూ ఉంటారు. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మొత్తం పాజిటివ్ వైబ్స్ కాబట్టి మన చుట్టూ కూడా మొత్తం అంతా పాజిటివ్గా ఉంటుంది. ఇలాంటివి ఎక్కడన్నా దగ్గరలో జరిగితే కనుక మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళండి. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి కూర్చున్నా చాలు, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకైతే వస్తుందన్నమాట. ఇక్కడ భగవద్గీత బుక్స్ అవి కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం జనాలు ఉండేసరికి నేను ఫుల్గా అయితే వీడియో తీయలేదు. మొత్తం చుట్టూ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా బాగా చేశారనమాట. స్టార్టింగ్లో కూడా కొంతమంది ఈషా ఫౌండేషన్లో శివుడు ఉంటుంది కదా, అట్లా పెట్టారు. అక్కడ ఫొటోస్ అట్లా కూడా దిగుతూ ఉన్నారనమాట. ఇంక మా పిల్లలతో అయితే ఇంకా అవన్నీ కుదరదు. వాళ్ళు ఏంటంటే ఎక్కడికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు, ఫోన్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వాళ్ళ డాడీ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, నేను వేరే ఫోన్లో ఇట్లాగా వీడియో తీసుకుంటూ ఉంటే. ఇక్కడ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికైతే అయిపోయిన తర్వాత లాస్ట్లో మొమెంటోస్ అయితే ఇచ్చారు. పిల్లలందరూ అయితే చాలా చక్కగా అయితే చేశారు డాన్స్లు అవన్నీ. అయితే మా పాప కూడా అవన్నీ చూస్తే నేను చేస్తా అంటూ ఉంది, కాకపోతే తనకి ఇంకా ఏం రాదు, జస్ట్ ఊరిక బేసిక్స్ అయితే నేర్చుకుందనమాట కూచిపూడిలో. ఇంకా లాస్ట్ వరకు అయితే ఉన్నాము. అయిపోయిన తర్వాత కూడా అన్నప్రసాదం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా బాగా రష్గా ఉంటుందిలే, వెళ్ళిపోతాం పిల్లలతో ఇబ్బంది అనుకున్నాము, కానీ మేము ఏమిటంటే దీపాలు వెలిగించి ఇంకా వెంటనే వచ్చాము. చాలామంది ఉన్నారు కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు పిల్లల్ని నెట్టుకుంటూ ఉంటారని చెప్పేసి మేము వచ్చేసరికి అన్నప్రసాదం దగ్గర ఎక్కువ మంది అయితే లేరు. మా హస్బెండ్ ఏమో వెళ్ళిపోదామన్నారు, కానీ కొంచెమైనా తిని వెళ్దాంలే అని అయితే కొంచెం అయితే ఇంకా తిన్నాము. అలాగే పిల్లలకు కూడా కొంచెం అయితే పెట్టామన్నమాట. ఇంకా లేట్ అయిపోయిన ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి, కాకపోతే ఇంక తర్వాత కూడా ఇంక అందరూ అయితే కంపల్సరీగా చేసి వెళ్ళాలని అయితే చెప్తున్నారనమాట. ఇంక తర్వాత అయితే అందరూ వస్తూ ఉన్నారు, కొంచెం రష్గానే ఉంది. మేమైతే ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓం శాంతి శాంతి శాంతి. అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాంగతో విమః. పుండరీకాక్షం సవాక్యాభ్యంతరశుచిః. పుండరీకాక్షాయ నమః. జగదంబ విశ్వపాలిని మాతాకి. అంగరంగ వైభవంగా, అద్భుతంగా, అద్వితీయంగా వర్ణింపలేము. మాటలతో, చూపులతో ఎక్కడ చూసినా దేదీప్యమైనటువంటి కాంతులతో గాజుల రామవరంలో కాశ్మీరంలాగా ఉందా అన్నట్టుగా వాతావరణాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఇంతటి మహత్తరమైనటువంటి భాగ్యము మనందరికీ కలిగింది అంటే గాజుల రామవరంలో వేయించేసి ఉన్న జగదంబ విశ్వపాలిని మాత అయినటువంటి శ్రీ చిత్తారమ్మదేవి యొక్క అనుగ్రహమే కానీ మరేది ఇతరదైనటువంటిది కాదు. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో చిన్నవాడైనను పెద్ద ఆలోచన చేసి తాను తరించాలి, అందరినీ తరింపజేయాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన లక్షణం ఏమిటంటే మనమే బాగుండాలని కాదు, మనతో పాటు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి చిన్న సంకల్పాన్ని ఎంచుకొని పెద్ద కార్యాన్ని తలపెట్టినటువంటి నందు పంతులు నరేంద్ర కుమార్ ఆచార్యుడు, అలాగే పుర ప్రముఖులు, పెద్దలు, ఇక్కడ ఈ ప్రాంతంలో భక్తికి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెట్టింది పేరు కూన అంతేగౌడ్ గారు. ఈ ప్రాంతంలో క్షేత్రంలో అంగరంగ వైభవంగా అమ్మ అంటే పలికేట్టుగా ఉండేటువంటి చిత్తారమ్మదేవి క్షేత్రంలో ప్రతినిత్యము చేసేటువంటి ఉత్సవాలతో భాగంగా
గాజుల రామవరంలో భక్తులందరూ కూడా హాయిగా కూర్చొని ఆనందంగా ఆహ్లాదంగా ప్రదోషకాలంలో అమ్మలందరూ కూర్చొని చేసుకునేట్టుగా గాజుల రామవరంలో గాజుల పూజను నేడు చేయిస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు భక్తకోటి అందరూ కూడా. మరి మనందరికీ తెలిసిందే పూనా శ్రీశైలం గౌడ్ గారు సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం. అందరూ చెప్పండి వక్రతుండ. చాలా అద్భుతంగా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కొద్దిగా లైటింగ్ తగ్గుందరికి శ్రీ మహారాజ్ఞి అష్టోత్తర చిత్రామణి పూజా. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాదే నమః, ఓం సర్వభూతహితప్రదాయిన్యే నమః, శ్రద్ధాదే నమః, విభూతే నమః, సురభ్యే నమః, పరమాత్మికాయ నమః, ఆచ్ఛే నమః, పద్మాదే నమః, సూర్చే నమః, స్వాహాదే నమః, స్వధాదే నమః, నమః, అనుగ్రహ ప్రదాయిన్యే నమః, బుద్ధదే నమః, అనఘాదే నమః, హరివల్లభాదే నమః, అశోకాదే నమః, అమృతాదే నమః, పద్మహస్తాదే నమః, పద్మాక్షే నమః, పద్మసుందర్యే నమః, పద్మోద్భవాదే నమః, పద్మముదే చంద్రసహోదర్యే నమః, చతుర్భుజాదే నమః, చంద్రరూపాదే నమః, ఇందిరాదే నమః, శీతలాదే నమః, ఆహ్లాదనన్యే నమః, పుస్తదే నమః, శివాదే నమః, శివకర్తజే నమః, సత్యే నమః, విమలాలయే నమః, విశ్వజనన్యే నమః, పుస్తదే నమః, దారిద్ర్యనాశన్యే నమః, ప్రీతిపుష్కరిణ్యే నమః, శాంతాదే నమః, శుక్లమాల్యాంబరాదే నమః, శ్రీజాదే నమః, భాస్కర్యే నమః, బిల్వనిలయాదే నమః, వరాణ్యే నమః, హేమమాలిన్యే నమః, ధనధాన్యకర్తదే నమః, సిద్ధదే నమః, శ్రైణసౌమ్యాదే నమః, శుభప్రదాదే నమః, కృపావేదకతానందాదే నమః, వరలక్ష్మే నమః, వసుప్రదాదే నమః, శుభాదే నమః, హిరణ్యప్రాకారాదే నమః, సముద్రధనజాదే నమః, దదాదే నమః, మంగళాదేవ్యే నమః, విష్ణువక్షలస్థలస్థాదే నమః, విష్ణుభక్తే నమః, ప్రసన్నాక్షాదే నమః, నారాయణ సమాక్షితాదే నమః, దారిద్ర్యంచన్నే నమః, దేవ్యే నమః, సర్వోభద్రవారిణ్యే నమః, నవదుర్గాదే నమః, మహాకాళ్యే నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాదే నమః, త్రికాలాజ్ఞాన సంపన్నాయ నమః, భువనేశ్వర్యే నమః. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. పైనుంచి చూపించండి. చిదగ్గుడు సంభూతాయై నమః, దేవకార్య సముద్యతాయై నమః, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, చతుర్బాహు సమన్వితాయై నమః, రాగస్వరూప పాశాఢ్యాయై నమః, క్రోధాకారాంకుశోజ్వలాయై నమః, మనోరూపేక్షోదండాయై నమః, పంచతన్మాత్ర సాయకాయై నమః, విదారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయై నమః, చంపకాశోక పున్నాగ సౌగంధిక సప్తచాయై నమః, కురువింద మనశ్రేణి కనత్కోటీర మండితాయై నమః, అష్టమీ చంద్ర విభ్రాంతలిక స్థల శోభితాయై నమః, ముఖచంద్ర కలంకాభ మృగనాభివిష్ణే నమో నమః, పదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమో నమః, భవశ్రీవస్మృత్యై నమః, శర్వశ్రీవస్మృత్యై నమః, ఈశానశ్రీవస్మృత్యై నమః, విష్ణుదేవదేవస్మృత్యై నమః, రుద్రశ్రీవస్మృత్యై నమః. ఎందుకు బిడ్డ మాది మనకే ఇచ్చాడు. అట్లే అప్పకి మనం ఇస్తే అమ్మ ఏం తీసుకోదు, దానికి 100 రెట్లు మనకిస్తుంది. కానీ ఇయ్యాలనేటువంటి బుద్ధి మనకు బుద్ధి. అమ్మవారికి కిషోరయ్య గారు నైవేద్యం పెట్టారు. అక్కడే మనస్సుతో అమ్మవారికి చూసుకోండి, చెప్పండి. దద్దోజనం, పులిహోర, గారెలు, బూరెలు ఆచమనీయం సమర్పయామి. జగదంబ విశ్వవారిని మాతాకి.
परीक्षिता पितरा संचारे ते प्रसस्राते दीर्घमायुः प्रयक्षे विवक्षासोधेन वो विष्णोश्वानकोटि ब्रह्मांड नायकी దేవతా బహుపరా కనండి, చేతులు ఎత్తుతున్నారు కానీ బహుపరా కూడా అనండి. హే దేవతా సార్వభౌమి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అమ్మవారి దగ్గర పూజ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా ఊరేగించారనమాట చుట్టూరు. ఇంకా అందరూ ఎక్కడ ఎవరి ప్లేస్లో ఉన్న చోట ఉండి ఇంకా నమస్కారం అయితే చేసుకున్నారు. ఇక్కడ మా దగ్గర ఉన్న దగ్గర అయితే మేము ఇంకా ఇట్లా దీపాలు అయితే వెలిగించాము. మనం ఒక్కొక్క దగ్గర కూర్చుంటూ ఉంటాము కదా, ఆ కూర్చున్న దగ్గర అన్ని దీపాలు సెట్ చేశారు వాళ్ళే. ఇంకా లైట్స్ ఆఫ్ చేసి అందరైతే దీపాలు వెలిగించారు. చూడండి ఎంత బాగుందో, కన్నుల పండుగగా ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా ఎదురుగా పూజ చేసిన దగ్గర కూడా బాగా జ్వాలలు అయితే వెలిగించారనమాట. ఇంకా మేము ఇది వెలిగించిన వెంటనే అయితే వెళ్ళిపోయాము. ఇంకా అందరూ ఒకసారి బయటకు వచ్చారనుకోండి, కొంచెం నెట్టుకుంటూ ఉంటారు కదా అనేసి చాలా బాగా అయితే అనిపించింది నాకు. ఎప్పటి నుంచో అనుకున్న కోరిక అయితే నెరవేరింది అనిపించింది. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే బయటకైతే వెళ్ళిపోయాము. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చూడండి. అలాగే స్క్రీన్లో కనిపిస్తూ ఉంది కదా ఎంత బాగా కనిపిస్తుందో ఈ దీపాలు అనేవి. ముందుగానే చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి దీపాలు వెలిగించేటప్పుడు, ఎందుకంటే ఆడవాళ్ళు చున్నీలు కానీ శారీస్ కానీ అట్లా తగులుతూ ఉంటాయని చెప్పేసి అందరూ అయితే కేర్ఫుల్గా అయితే వెలిగించారు. చూడండి ఎంత బాగా సెట్టింగ్ అంత బాగుంది. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమో కొంచెం కెమెరాలో అయితే డల్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా అయితే పెట్టారో అంతా. మనం మార్నింగ్ టైం వచ్చామనుకోండి ఇవన్నీ ఫ్రీగా అయితే చూడొచ్చు అనమాట. మార్నింగ్ కూడా 9 to 12 వరకు అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. హోమాలు ఇంకా ఏవో స్పెషల్ పూజలు అవన్నీ. కాకపోతే మేమైతే వాటికి వెళ్ళలేదు. అసలు ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం, ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నామని చెప్పేసి వెళ్ళాం. కానీ చాలామంది అయితే వచ్చారంటే, ఇంతమంది వస్తారని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. గాజుల రామారం అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్కి నియర్ బై కదా, అందుకని అటువైపు నుంచి కూడా వచ్చారు. అలాగే అయిపోయిన తర్వాత వెళ్ళటానికి ఆర్టీసీ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే కొంచెం లోపలికి ఉంటుంది కదా, ఆటోస్ అట్లా ఉండకపోయినా కానీ మెయిన్ ఏరియాస్కి వెళ్ళటానికి ఇక్కడ నుంచి కూకట్పల్లి అలాగే బాలానగర్, సూరారం అవన్నీ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సెస్ కూడా బయట అయితే అరేంజ్ చేశారు. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. ఇంకా బయట అయితే ఇట్లా క్యూ లైన్స్ అయితే పెట్టారు భోజనాల కోసం. అన్నప్రసాదం అయితే మేము కూడా క్యూలో నుంచొని అయితే తీసుకున్నాము. పిల్లలకి కొంచెం తినిపించి మేము కూడా తినేసి అయితే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు. విడిగా వాటర్ అట్లా పెట్టినా కానీ ఇంకా పిల్లలు పెద్దలు అందరూ వేస్ట్ చేస్తూ ఉంటారులేని ఇట్లా అందరికి ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. భోజనం చేసేసి అందరూ ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కూడా వేరే చోట అట్లాగా వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకున్నాను, అప్పుడేటో కుదరలేదు, ఇప్పుడైనా కుదిరిందని. ఇట్లాగే మీ దగ్గరలో కూడా ఎక్కడైనా జరిగితే కనుక ఒకసారి అయితే వెళ్ళి రండి. ఎందుకంటే మనకి చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. ఇట్లా వెళ్ళటం వల్ల చిన్నపిల్లలు కానుంచి పెద్దోళ్ళు అందరూ వచ్చారనమాట. కొంతమంది అయితే చిన్న పిల్లలు కూడా లాస్ట్ వరకు అయితే ఉన్నారు బాగా. కొంతమంది అయితే గొడవ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఏం చేయకుండా పిల్లలైతే చాలా సైలెంట్గా అయితే కూర్చున్నారు. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నందుకు మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్కి కూడా ఇక్కడ కొంచెం ప్లేసెస్ అట్లా ఉన్నాయి. పార్కింగ్ కూడా అట్లా పెట్టుకోవచ్చు. పార్కింగ్ కూడా ఇబ్బంది అయితే ఏమీ పర్లేదు. ఇంకా మేమైతే మా బైక్ దగ్గరికి వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకెటు డిన్నర్ అయితే ఇంకా చేసేసాం కదా, నేను వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.